అయితే పైకి అయితే లేచిపోతుంది. కర్ర అయితే పెట్టేసారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూద్దాం మరి వస్తుందో లేదో. ఆఫీస్ చేశారు కానీ మహేంద్ర ఏమవుతుంది 575 టీఆర్ మాట. దీని మోడల్ వచ్చేసి ఇది 4 వీల్ రన్నింగ్. ఆఫీస్ చేశారు కానీ ఫుల్గా వెనకాల ఉన్నాను మొత్తం అంతా దిగబడిపోయింది. ఇప్పుడు వస్తుందో లేదు చూద్దాం మరి. బ్యాక్ సైడ్ వీల్స్ ఫ్రంట్ సైడ్ వీల్స్ కూడా తిరిగేస్తున్నాయి ఈజీగానే. అట్లయితే అయితే బయటకు అయితే రావట్లేదు అనమాట. కర్ర అయితే మార్చి రీకట్ చేయాలన్నమాట. చూసారు కదా తాటలు అయితే చాలా అయితే చూసారు కదా దిగబడిపోయింది అనమాట. ఇది రోటోవేటర్ కూడా చాలా కిందకి అయితే వెళ్ళిపోయింది. రోటోవేటర్ కూడా తిరుగుతలేదు. ఇదైతే చూసారు కదా వీలు ఒకటే తిరిగేస్తుంది కానీ బయటకు అయితే రావట్లేదు అనమాట. చూద్దాం అయితే మరి ఇప్పుడు ఎలాగైతే బయటకు వస్తుందో. ఓకే ఫ్రెండ్స్, నాతో పాటు మీరు కూడా వాచ్ చేసి కర్ర అయితే ఏదైనా తెచ్చి కానీ పెడతారు, లేకపోతే వేరే తాట ఏమన్నా వస్తుందో లేదో కూడా చూద్దాం. అసలే బయటకు అయితే రావట్లేదు అనమాట. వీళ్ళు మొత్తం తిరిగేస్తుంది కానీ మట్టి కర్ర పొలెట్టినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. చూసారు కదా ఎలాగైతే ఫ్రీగా తిరిగేస్తుందో. రోటోవేటర్ కూడా పైకి లేకుండా లైట్ కూడా ఉంది. ఇది అయితే ఇప్పట్లో వచ్చేలా లేదు. వేరే తాట అయితే రావాల్సిందే కంపల్సరీగాను. తాట అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు కర్ర అయితే తెచ్చారు. తెచ్చిన తర్వాత అయితే చూద్దాం మరి. లెఫ్ట్ సైడ్ వీళ్ళకి అయితే పెట్టారు కానీ మట్టి కూడా మెత్తకుండా వాళ్ళు కూడా ఇవి రావట్లేదు అనమాట. ఈజీగా తిరిగేస్తుంది వీలు కూడా. అందుకనే కొంచెం కష్టంగా ఉంది. చూద్దాం అయితే ఇప్పుడు ఏమైతే చేస్తారో. వేరే దాకా అయితే వస్తుందో లేదో. కర్ర అయితే పెట్టారన్నమాట. స్టార్ట్ అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలి. చూద్దాం మరి అయితే మరి ఏమైతే జరుగుతుందో. కర్ర అయితే చాలా పెద్దది. దానివల్ల అయితే పెట్టిన కర్ర కూడా చాలా ఈజీగా ఇరిగిపోయింది గట్టిగా రేట్ చేస్తాను. బాగా లోడేసి మరి ఉడిపెట్టి కూడా అలా క్షేమలాగా లేకాలంతే. కర్ర అయితే పెట్టేశారు అనమాట. మళ్ళీ స్టార్ట్ చేశారు. ఓకే, వచ్చేసినట్టుగా కనబడుతుంది కొంచెం. ఓకే, చాలా ఈజీగా అయితే బయటకు వచ్చింది. కర్ర తెచ్చి పెట్టారు. ఇప్పుడు వరకు కర్రలు పెట్టారు కానీ రాలేదన్నమాట. ఇప్పుడైతే బయట నుంచి కర్ర అయితే తెచ్చారు. ఇది చాలా ఈజీగా అయితే పోయింది. ఇప్పుడు మళ్ళీ పెట్టారు కర్ర అయితే. చూద్దాం మరి. ఏ నొప్పి తగలకుండా చాలా ఈజీగా సేమ చూసినట్టుగా వచ్చేసింది అనమాట అయితే. సేల్ ఆరలేదు
లేదు కాబట్టి మొన్న వర్షానికి ఇంకొంచెం మెత్తగా ఉండడం వల్ల వెంటనే దిగబడిపోయింది. లేకపోతే చాలా ఈజీగా అయితే వచ్చేదనమాట. ఇంత కూడా దిగబడిపోయింది. మట్టి జిగురుగా ఉండడం వల్ల కూడా ట్రాక్టర్ చక్రం మూవ్ అవుతుంది కానీ తిరుగుతలేదు, ఎదరికి వెళ్తలేదు అన్నమాట. కర్రేసి వేస్తున్నారు. చూసారు కదా, రైట్ సైడ్ ఉన్న ఎక్కువ లెఫ్ట్ సైడ్ ఉన్న వీలుగా అయితేనే పెడతారు. అది చాలా ఈజీగా అయితే బయటకు వచ్చేస్తుంది. చూసావా, అలా ఉన్న దాంట్లో ఈ పక్కన టర్న్ అయిపోయింది అన్నమాట. ఆ పక్కన కూడా వేద్దామంటారు డ్రైవర్ గారు. చూద్దాం మరి. ఇప్పుడు రౌండ్ వేస్తే ఈజీగా బయటకు అయితే వచ్చేస్తుంది. ఇది కూడా రాకపోతే ఆ పక్కన కూడా కర్రీసి సేమ్ ఇదే ప్రాసెస్ అయింది కూడా. ఆ పక్కన చూద్దాం మరి అయితే మనం. ఇప్పుడున్న రైట్ సైడ్ ఉన్న బ్యాక్ సైడ్ వీల్కి అయితే వేస్తారనమాట. కర్ర అయితే తీశారు. చాలా మట్టుకు అయితే బయటకు వచ్చింది అనమాట. మహేంద్ర యువ అన్నది కొంచెం బరువు ఉంటుంది, దీనికి స్పీడ్గా కూడా ఉంటుంది అన్నమాట. చూసారు కదా, టాప్ అయితే చాలా దారుణంగా అయితే పైకి అయితే లేచిపోతుంది. టాటర్ అయితే చాలా ఎత్తుగా లేచిపోయింది. నాకైతే భయం వేసింది అనమాట. వెనకాల రోటోవేటర్ ఉంది కాబట్టి కొంచెం వెనకైతే వెళ్ళదనమాట. అదే ఫుల్ వీల్స్ అనుకో కొంచెం బాగా ఎక్కువ వెనక్కి వెళ్ళిపోద్ది, అప్పుడు చాలా భయంకరంగా ఉంటుంది. దీనికి అయితే ఫుల్ వీల్ చేశారు కానీ బాగా వంగుకొని దానివల్ల కూడా కొంచెం వీల్ అయితే పట్టుకోవట్లేదు అన్నమాట. దానివల్ల అనుకుంటున్నాను. చెక్క అయితే మార్చారు. ఇప్పుడు చూద్దాం అయితే మరి. కొంచెం రేట్ చేసి లెఫ్ట్ సైడ్ వీల్ తిరగకుండా పట్టుకుని టాటర్ అయితే వావ్ చాలా చూసారు కదా ఎలా ఉందో. పైకి అయితే లేచిపోయింది అనమాట. చాలా ఈజీగా బయటకు వచ్చినట్టు కనబడుతున్నది. నేను ఇంకా వేరే టాటర్ రావాలనుకున్నాను, అవసరం లేకుండా టాటర్ అయితే చాలా పెద్దగా కూడా ఉంది. బయటకు వచ్చిన కూడా తెలియలేదు అనమాట. ఇంతవరకు సగం టైర్స్ ఆఫ్ టైర్స్ మునిగిపోయినాయి కదా, దానివల్ల కొంచెం టాటర్ చిన్నగా కనబడ్డది. ఇప్పుడైతే చాలా బిగ్ అండ్ పెద్దగా కూడా ఉంది. చూద్దాం అయితే మరి. మట్టి అయితే బాగాలేదు కదా, కొంచెం జిగురుగా ఉంది మట్టి అయితే. దానివల్ల కూడా కొంచెం వెళ్ళిపోతుంది. చూద్దాం మరి. రోటోవేటర్ వేసారు కాబట్టి చాలా ఈజీగా అయితే బయటకు వచ్చింది. దొమ్ము చేస్తుందో లేదో తెలియదు, మరి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాం. టాటర్ అయితే పైకి వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే వేరే చక్రాలకు అయితే వెళ్ళిపోతుంది. ఈ వీడియో మనం చూసుకునిగా చూసినట్లయితే మనం నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.